షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగం 102వ కీర్తన 6-7 వచనం చదువుకుందాం. సామ్ నంబర్ 102 వర్సెస్ 6 and 7. నేను అడవులోని గుడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలంలోని పగిడి కంటవలే ఉన్నాను. రాత్రి మెడగా ఉండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలెనున్నాను. అఫ్లిక్టెడ్ బిలీవర్, బాధించబడిన ఒక విశ్వాసి, ఒక వ్యక్తి గురించి వ్రాయబడింది. ఆయనే దావీదు మహారాజు. తన బాధలో ఉన్నప్పుడు, కృంగిన సమయాల్లో తను ఎలా ఉన్నాడో, తన స్థితిగతులు ఎలా ఉన్నాయో చక్కగా ప్రస్తావించాడు. ఇక్కడ 3 విషయాలు చూద్దాం. ఏ పెలికాన్, ఔల్ అండ్ స్పారో. నేను అడవిలో గూడబాతును పోలి ఉన్నాను. ఐఎమ్ సో డిప్రెస్డ్. ఈ గూడబాతు నిరాశకు గుర్తుగా ఉన్నది. రెండవది గమనించినప్పుడు, పాడైన స్థలములలోని పగిడి కంట వలె ఉన్నాను. స్పీక్స్ అబౌట్ డెసోలేషన్. తర్వాత గమనించినప్పుడు వాక్య భాగంలో రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఈ 3 విషయాలు గమనించినప్పుడు, మొదటిది గూడబాతు. ఎంతగానో కృంగి ఉన్నాడు ఆయన. తరమబడుతున్న సౌలు రాజు చేత, శత్రు చేత తరమబడుతూ దుఃఖాక్రాంతులైపోయాడు. నిజముగా ఆయన యొక్క ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె ఆ హృదయము వాడిపోయి ఉన్నది. భోజనం చేయలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. కాబట్టి అడవిలో ఒక గూడబాతును పోలి ఉన్నాడు. ఈ వాజ్ సో డిప్రెస్డ్. నువ్వు నిరాశలో ఉన్నావా, నిస్పృహ ఉన్నావా? ఈ యొక్క వాక్య భాగము నీకు ఒక నిరీక్షణ కలిగిస్తుంది, గొప్ప సందేశాన్ని అందిస్తుంది. నిరాశ నుండి నువ్వు బయటికి రావాలి. ఒంటరిగా ఉంటే నిరాశలో ఉండిపోతావు. రెండవదిగా ఆవుల్. వాక్య భాగంలో మనం చూస్తున్నాం, పగిడి కంట వలె ఉన్న పాడైన స్థలములు. పాడైన స్థలంలో పగిడి కంట ఎలా ఉన్నదో తన జీవితము కూడా చిద్రమైపోయి ఉన్నది. కాబట్టి అలాంటి శిథిలమైన అవస్థలో ఉన్నాడు. శిథిలావస్థలో ఉన్నప్పుడు ఈ లుక్ టు గాడ్. ఆయన సమూహంలో లేడు, తన జనాంగంతో లేడు, ఒంటరిగా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు నిజంగా దేవుని దూరం అయిపోయిన మానవ నిరాశకు లోనవుతాడు. తన జీవితం అనేది ఛిద్రమైపోతుంది. ఈ పెలికాన్ ఆవులు ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉంటాయి, సమూహంలో ఉండవు, సహవాసంలో ఉండవు. బట్ స్పారో ఇట్ లివ్స్ ఇన్ గ్రూప్. ఈ పిచ్చుక గమనించినప్పుడు సమూహంతో ఉంటుంది. కానీ ఈ పిచ్చుక సమూహంలో ఉండకుండా వాక్య భాగంలో రాత్రి మెలగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాడు. నువ్వు సమూహంలో ఉండాలి, క్రైస్తవ సహవాసం ఉండాలి, సంఘంలో ఉండాలి. కానీ అలా ఉండకుండా ఇట్స్ సపోజ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ నాట్ ద ఫెలోషిప్. కాబట్టి ఆ ఒంటరితనం అనేది నేను వేధిస్తున్నది. ప్రియులారా, దావీదు మహారాజు ప్రార్థన చేశాడు, దేవుని చేత వచ్చాడు. నిరాశ అనేది తొలగిపోయినది. శిథిలమైన జీవితం తిరగా చక్కగా దేవుని మందిరముగా కట్టబడది. తిరగా తన సమూహంతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని స్తుతించాడు, ఆరాధించాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభు చెంతకు రా, సంఘ సహవాసం ఉండు, ఆత్మీయ సహవాసం పెంపొందింపజేసుకో. నీ జీవితంలో ప్రభు దీవిస్తాడు. అలా దీవించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయత దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభు, మా జీవితంలో ప్రభువా బాధించబడిన మా తండ్రి, ఒంటరితనానికి లోనవుతాము నాయన, నిరాశకు నిస్పృహకు లోనవుతాము తండ్రి. మా జీవితం అనేది శిథిలమైపోతుంది, పతనమైపోతుంది తండ్రి. సంఘ సహవాసానికి, కుటుంబ సహవాసానికి, విశ్వాస సహవాసం దూరం అయిపోయిన ప్రభువా మా జీవితాలు తండ్రి అనేక రీతిలో ప్రభు బాధించబడతాయి. కాబట్టి ఎల్లప్పుడూ మీతో ఉంటే మా సహవాసం మీతో ఉన్నది తండ్రి, తండ్రితో ఉన్నది ప్రభువా. సంఘ విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ సమూహంలో ఉన్నప్పుడు, మీతో ఉన్నప్పుడు, సంఘ సహవాసం ఉన్నప్పుడు తండ్రి మేము ఆత్మీయంగా అభివృద్ధి పొందగలుగుతాం. పతనమైపోయి తిరిగి తండ్రి మా జీవితం మీ ధర కట్టబడుతుంది ప్రభువా.
ఆ రీతిగా మా జీవితంలో కట్టబడడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.